అంటే ఆ ప్రేమ అనేది తండ్రి దగ్గర తల్లి దగ్గర డిఫరెంట్గా అనుభవిస్తారు పిల్లలు. ఆ చైల్డ్హుడ్ అంతా పోయి సింగిల్ పేరెంట్గా ఏదో ఉద్యోగం చేసుకుంటూ అబ్బాయో లేకపోతే ఫాదర్ ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని తీసుకెళ్ళి ఏ క్రష్నో లేకపోతే ఎక్కడనో వదిలేసి వెళ్ళిపోతారు. దాంతో తల్లిదండ్రుల ప్రేమ అనేది కరువు అవుతుంది. కరువయ్యి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోలేక డ్రగ్స్కు బానిసలు కావటము, క్రైములు చేయటము, వాళ్ళు ఉండే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే చెప్పలేను పిల్లల విషయాలలో. అందుకోసమనే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, నేను పిల్లలు ఉన్న చోట అమ్మ ఒక్కసారి ఆలోచించండి నాన్న, మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా, ఆ భార్య కానీ భర్త కానీ ఆలోచించండి. పిల్లల భవిష్యత్తును అంధకారం చేయొద్దు. పిల్లలే మనది యంగ్ ఇండియా అని అందుకే అంటాం కదా, మన దగ్గర పిల్లలే కదా మనకు. అవును, భారత పౌరులు అని చెప్తాం కదా, మరి భావి భారత పౌరులు వీళ్ళని యంగ్ ఇండియా అని చెప్పుకుంటాం కదా. యంగ్ ఇండియా అంటే అదే అమ్మ. మన దగ్గర పిల్లలకు సరి అయిన పోషణ, వాళ్ళకు సరి అయిన అవగాహన, వాళ్ళకు ఒక దారి చూపించేది ఆ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లల ముందు మాట్లాడుకోకుండా పోట్లాడుకోకుండా తమ రూమ్లో తమ మాట్లాడుకుంటే పిల్లల దాకా రాదు ఈ విషయాలన్నీ. అది సో మ్యామ్, ఇప్పుడు అంటే జనరల్గా అంటే పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఈ విధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ కొంతమంది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎక్కువ శాతంగా అమ్మాయిలు మేము చదువుకున్నాము, మేము జాబ్స్ చేస్తున్నాం, మేము ఇండిపెండెంట్ గా ఉంటున్నాం, మాకు పెళ్లిళ్ళు చేసుకోవాల్సినంత అవసరం ఏంటి అన్న ఒక క్వశ్చన్ అయితే అందరిలో వస్తుంది. ఇండివిజువల్ అదే కొంతమంది అమ్మాయిలు ఇలా కూడా అంటున్నారు. అసలు ఈ ఆలోచనలు రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ఎక్స్పోజరు ఎక్కువగా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటుంటారు. పెళ్ళైన వాళ్ళు పడే సమస్యలు ఏంటో వాళ్ళకు చూస్తూనే ఉన్నారు. అంటే పెళ్ళిళ్ళు అయినంత మాత్రాన మనకు సమస్యలు వస్తాయి అని కాదు, పెళ్లి కాకపోతే సమస్యలు లేకుండా ఉంటాము అని కాదు. సమస్యలు అనేవి ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తాయో తెలియదు. రకరకాల టాక్స్ వస్తూనే ఉంటాయి పెళ్లి కాకపోయినా కూడా. అవునా, సమాజంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, అబ్బాయిలు ఫేస్ చేస్తున్నారు, ఇద్దరు ఫేస్ చేస్తున్నారు ఈ విషయంలో. దానికి పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నాక కూడా సరే మనం చేసుకున్నాం కదా, దాన్ని ఎలా మనం ఉండాలి అన్న ఒక అవగాహన కూడా ఉండాలి కదా, దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అది మ్యామ్, ఇప్పుడు మనం చూస్తే కొంతమంది ఏంటంటే, సరే ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత హస్బెండ్ ఒక ఆవిడతో, వైఫ్ ఇంకో అతనితో వెళ్తూ ఉంటారు. అసలు మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి అని అంటే ఒక పెద్ద మలుపుగా, ఒక పెద్ద అదిగా చూస్తూ ఉంటాం. కానీ అలాంటి మన సాంప్రదాయాల్లో ఇలాంటివన్నీ ఎందుకు అలవర్చుకుంటున్నారు? ఎక్కడ చూసినా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అని అంటే, దానికి అంటే ఫ్రస్ట్రేషనే అమ్మా. మనం ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏ సిస్టంలో చూసుకున్నా ఉంటున్నాయి అవి సహజంగా. సహజీవనం అనేది చేస్తూనే ఉన్నారు. దానికి ఇప్పుడు మనకు చట్ట ప్రకారం కూడా చట్టం కూడా వాళ్ళని సమ్మతించింది. ఎక్స్ట్రా మార్టియల్ రిలేషన్స్ ఉండి స్టెప్ వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్తుంది. ఆ పిల్లలుంటే ఆ పిల్లల్ని కూడా చూడమంటుంది. ఆ బలహీనతలన్నీ రావటానికి కారణం మనం ముందు మనకు అవగాహన, మనం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. ముందు మనం ఎలా ఉండాలి, సమాజము, మన ఉమ్మడి కుటుంబాలు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేవు కదండి. ఉమ్మడి కుటుంబాల్లో అన్ని మంచి చెడు, ఆ ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎలా ఉన్నారు, వాళ్ళకి తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్లో పెరిగే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మంచి చెడు ఏది కానీ అక్కడి నుంచే నేర్చుకుంటాం. మనది మంచి కుటుంబ వ్యవస్థ మనది భారతదేశం. అంతే, మనందరిది కూడా ఒక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కనుక అందరూ ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇప్పుడు తల్లి వస్తుంది ఆఫీస్ నుంచి వచ్చి తను ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది పక్కకు, హస్బెండ్ అలాగే కూర్చొని ఉంటాడు. పిల్లవాడు వాడు ఆటలు వాడు చూసుకుంటాడు, వాడికి కూడా చేస్తారు, ఇంకో ఫోన్ వాడి చేతికి ఇస్తారు తెచ్చి, వాడు కూడా అదే చూసుకుంటూ కార్టూన్ నెట్వర్క్ చూసుకో లేకపోతే ఇంకేదన్నా చూసుకో. అవన్నీ చూపించే బదులు మీరు తల్లిదండ్రులు మీరు వాళ్ళని ఈ ప్రపంచంలో తెచ్చినారు కాబట్టి వాళ్ళని చూసే బాధ్యత మీది. మీరు ఆలోచించండి. పేరెంట్స్గా మీరు కాబోయే ముందు, నేను అందుకే చెప్తున్నాను కదా, మీరు పెళ్లి కాగానే ఇమీడియట్గా కనకండి. మీరెవరు, మీరేంటి, మీరేం చేయగలుగుతారు ఈ సమాజంలో, అది ఆలోచించుకొని అప్పుడు పిల్లల్ని తెచ్చిండ్రు అంటే వాళ్ళ బాధ్యత తీసుకోండి. వాళ్ళని గాలికి వదిలేయద్దు. అది నా ఒపీనియన్ కూడా. సో అంటే ఇప్పుడు ఈ మ్యారేజెస్ ని నిలబెట్టాలి, డివోర్స్ అనేది తగ్గిపోయి అందరూ హెల్దీ రిలేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండాలి అని అంటే మీరేం సజెషన్ ఇస్తారు? అమ్మ, ఉండాలంటే
ఏదైనా సమస్య వస్తే మీరు ప్రతి ఆవగింజ అంత దాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకండి. సమస్యలని లేని కుటుంబం అంటూ లేదు మన దగ్గర ప్రపంచంలో. సమస్యల్ని మీరు అది సమస్యగా మీరు అతిగా ఆలోచించకండి దాని గురించి. మీకు అలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక థర్డ్ పర్సన్, న్యూట్రల్ పర్సన్ తోటి మాట్లాడండి. మీకున్న సమస్య ఏంటో చెప్పండి. చెప్పి దాన్ని తీర్చుకోవటానికి మీకు అవకాశాలు ఉంటాయి. మేము అందుకే అనేది మీడియేషన్కి రండి. మీడియేషన్లో ఏమవుతుంది, దాంట్లో ఫోర్స్ఫుల్గా ఏం చేయము. 2 పార్టీలు వాళ్ళ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇలాంటివే, ఫ్యామిలీ డిస్ప్యూట్లు, ప్రాపర్టీ డిస్ప్యూట్, అన్న ఇవ్వట్లేడు, తమ్ముడు ఇవ్వట్లేదు, మా చెల్లెలకు ఏమి ఇవ్వట్లేరు, మా అన్న నాకు ఇవ్వలేదు ఆస్తి అని వస్తారు. తర్వాత కమర్షియల్ దాంట్లో అయితేనే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అమ్మ, ఈ బిల్డర్స్కు వీళ్ళకు మధ్యన ఉండే డిస్ప్యూట్స్. వీటన్నిటికి కూడా మీరు కోర్టులో వేసుకొని తిరిగే కంటే అమ్మ ఒక రండి, మధ్యవర్తిత్వంలో కూర్చోండి, ఒక మీడియేటర్ మధ్యలో కూర్చోండి. మీరు ఆ ఎన్విరాన్మెంట్ మీకు కలిగిస్తారు వాళ్ళు. ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకు కలిగించి వాళ్ళ సమస్యలను వాళ్ళు తీర్చుకునేటట్టుగా చేయగలిగిన వాళ్ళే మీడియేటర్లమ్మ. ఇప్పుడు ఆ మీడియేటర్లకు అందరికీ కూడా ట్రైనింగ్ కంపల్సరీ. సర్టిఫైడ్ మీడియేటర్స్ మాత్రమే మీడియేషన్లో కూర్చోవాలి. అది దాని ద్వారా మీరు తీర్చుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ. ప్రతిదానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. సమస్య కదా అని మీరు కృంగిపోకండి. పక్క వాళ్ళను, ఇంటి వాతావరణాన్ని పాడు చేయకండి. పీస్ఫుల్గా ఉండటానికి మీరు ఒకరితోటి మాట్లాడండి. థర్డ్ పర్సన్, థర్డ్ న్యూట్రల్ పర్సన్ అనేది అదే చెప్తున్నాను నేను. న్యూట్రాలిటీ ఉండాలి. ఈ మీడియేటర్ అనే వాళ్ళు ఎవరైనా కూర్చున్నా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు కూర్చున్నా కూడా అమ్మ, వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు, ఓపికతో వింటారు. విని ఈ సమస్యకు వీళ్లకు ఎలా పరిష్కారం, ఎట్లా వీళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్, 1 సెషను 2 సెషన్లు 3 సెషన్లు ఇన్న తర్వాత ఒక వ్యక్తి దగ్గర మనం కూర్చొని వింటున్నప్పుడు మనం అప్పుడు ఆలోచిస్తాం, అరే నాకు ఇదేం సమస్యనా, నాదేమన్నా సమస్యనా, ఇది ప్రపంచంలో ఉన్న సమస్యలలో నాది, నా ఫ్యామిలీ సమస్య ఏమన్నా సమస్యనా నాకు కాదు కదా అన్న ఆలోచన అప్పుడు వస్తుంది వాళ్ళకు. ఓపెన్ అప్ అయి వాళ్ళ సమస్యను వాళ్ళు సరే మనం ఇలా ఉందాము, మనం ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుందాము, మీడియేషన్ సెటిల్మెంట్ రాసుకుందాము, మనం ఇలా ఉందాము అని వెళ్ళిపోతారు, ఆనందంగా వెళ్ళిపోతారు. అప్పుడు నాకు తృప్తిగా ఆ రోజు అనిపిస్తుంది నాకు. అట్లా ఫ్యామిలీస్ విడిపోకుండా కలిసి, పిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఆలోచించి, ఎవరు ఎక్కువ తక్కువ, తల్లిదండ్రుల్లో ఎవరు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నది కాదమ్మా. తల్లిదండ్రులే ఇద్దరు కూడా. ఆ ప్రేమ అందరికీ కావాలి ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి. వాళ్ళు తెచ్చారు కనుక ఈ లోకంలోకి, వాళ్లకు సరిగ్గా వాళ్ళని చూడాల్సిన బాధ్యత మీది కనుక దానికోసం మీ సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ కోసం బతకండి, వాళ్ళ కోసం ఆలోచించండి. మన ఫ్యామిలీని, వ్యవస్థను మనం ఎట్లా రక్షించుకుందాం. అనవసరంగా డివోర్స్ తీసుకుంటూ పోతే, కోర్టులెంబడి తిరుగుతూ పోతే సమయం, మీకు డబ్బులు వృధా. మీరు ఎన్ని జాబులు చేసినా మీరు అడ్వకేట్లకు ఇవ్వాల్సి వస్తుంది కదమ్మా. ఏ అడ్వకేట్ కూడా ఫ్రీగా చెయ్యరు కదమ్మా. ఇప్పుడు ఈ కోర్టులకు సరే వెళ్తారు కదా, వీళ్ళు కోర్టులోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళ మీద ఒక 4-5 కేసులు వేస్తారు. ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెయింటెనెన్స్ వేస్తారు, 498 వేస్తారు, డొమెస్టిక్ వైలెన్స్ వేస్తారు, ఇంకేమన్నా ఉంటే రేపు కేసు అని కూడా వేసేస్తున్నారు. సో అలాంటివి ఫేక్వి చాలా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైనా మనం ఒక కూర ఏదన్నా వండుకున్నాము అంటే రుచికరంగా దాంట్లో అన్ని వ్యంజనాలు వేసి వండుకున్నట్టుగానే అడ్వకేట్లు దాంట్లో అన్ని చొప్పించి రాసి, అయ్యో నాకు ఇంత పెద్ద సమస్య ఉందా అని అనుకుంటారు. ఒకవేళ మీరు ఆ కంప్లైంట్ కాపీలు చదివితే విన్నారా, అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటూ పోతే దాంతోపాటు ఏం చేస్తారు, తల్లిదండ్రులను కూడా దీంట్లోకి తీసుకొచ్చేస్తారు కేసుల్లోకి. తల్లిదండ్రులను, ఇంకే రిలేషన్స్, ఇంట్లో ఇంకెవ్వరుంటే వాళ్ళ పేరు మీద ఒక కేసు పడేయటం, అలాంటివి చేసుకోకండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు. అంటే ఇప్పుడు సంబంధం లేని వాళ్ళ పైన అదే, అంటే ఈ అబ్బాయికి ఒకవేళ చెల్లె గాని అదే చెప్తున్నాను, వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు సంబంధం లేని వాళ్ళంటే ఎక్కడో ఉంటుందండి, వాళ్ళ సిస్టర్ పెళ్ళయి ఎప్పుడో వెళ్ళిపోతుంది. ఎన్నడో ఒక రోజు వచ్చే అమ్మాయి కోసం ఆ అమ్మాయికి కూడా సమ్మన్స్ పంపిస్తారు. వాళ్ళ ఆమె హస్బెండ్ కి అత్త, మామలు, ఇంకెవరుంటే బావాళ్ళు, ఇంకెవరుంటే ఏముంటే ఎంతమంది రిలేషన్స్ ఉంటే అంతమందికి సమ్మన్స్ వెళ్తుంటాయి. అవి అట్లా వెయ్యకండి. మనకి ఇక్కడ అవసరమైంది ఎవరితోటి, మీ భర్తతోటి.
మీ భర్తతోటి ఎవరితోటి మీకు ప్రాబ్లం ఉంది? మీ భర్తతోటే ప్రాబ్లం. అమ్మ ఆయన ఒక్కడు మంచిగా ఉంటే మీకు మొత్తం సంసారం బాగుంటుంది. అటు భర్తకైనా భార్యకైనా మీరిద్దరే అక్కడ రెస్పాన్సిబుల్. అక్కడ థర్డ్ పర్సన్ మీ అమ్మ నాన్న మీ అక్కలు చెల్లెళ్ళు బావలు బామ్మర్దులు కారు. వాళ్ళందరిని వదిలేయండి, వాళ్ళందరినీ గసెట్టకండి కోర్టుల దాకా. అనవసరంగా ఈ 5 కేసులు 6 కేసులు వేసుకొని సమయం డబ్బులు మెంటల్ పీస్ లేకుండా స్ట్రెస్లో మీరు ఎంత భయంకరంగా ఉంటారంటే పాపం ఆ మనుషులు ఆ కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అమ్మ ఒక్క మాట మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఇదే సమస్య కాదు. అలా చెయ్యండి. ఇంకెప్పుడు కూడా కోర్టుల చుట్టూ కేసులు వేసుకుంటాము, మేము ఇన్ని కేసులు వేసాము, ఇన్ని కేసులు గెలవటం కాదు కన్నా కదా మనకు కావాల్సింది మన సంసారంలో మనం సాఫీగా సాగటానికి. మన సమస్య మనం తీర్చుకుంటే అదే గొప్ప. అంతకంటే విన్నింగ్ అనేది ఇంకా నీకు వేరే ఏముండదు లైఫ్లో. అందుకోసం మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఒక్క స్టెప్ వేయండి. సమస్య అని అనుకున్నప్పుడు థర్డ్ పర్సన్ తోటి మాట్లాడండి, కన్సల్ట్ చేయండి. మీకు ఇంట్లో ఉండే సమస్యలు ఏం సమస్యలు కావాలి నా దృష్టిలో అన్నీ ఆలోచించండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.